హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలను బాగా గుర్తుపెట్టుకోండి. మన జీవితంలో పెద్దలు, వృద్ధులు, అనుభవజ్ఞులు ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటారు: సహనం వహించు. రెండే పదాలు, కానీ ఈ పదాన్ని అర్థం చేసుకుంటే చాలా లోతైనవి. ఒక చిన్నపాటి ఆయుధాన్ని తీసుకోండి. ఒక విశాలమైన కొండ మీద నిరంతరంగా ఉండి పని చెయ్యండి. ఇక ఈ పనిని సహనంతో చెయ్యండి. ఏదో ఒకరోజు మీరు ఆ విశాలమైన కొండని కూడా పిండి చెయ్యగలరు. మీరు ఒక మార్గం వెయ్యగలరు. ఒక యువకుడు తను విద్య నేర్చుకుంటున్నప్పుడు తను కూడా సహనంగా ఉండడం చాలా అవసరమవుతుంది. తనకు తాను సమయం ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇక అప్పుడే తను విలువిద్యలను నేర్చుకుంటాడు. అలాగే మన జీవితంలో కూడా అన్నింటికంటే సహనం చాలా అవసరం. కుటుంబంలో సహనం వహించాము అంటే ఇక మెల్లమెల్లగా ప్రేమ దానికి అదే పెరుగుతుంది. సమాజంలో సహనం వహించాము అంటే మెల్లమెల్లగా ఈ సమాజం మిమ్మల్ని గౌరవిస్తుంది. ఒకవేళ మీ జీవితంలో మీరు సహనం అనే దాన్ని వహించారు అంటే మీరు ఆత్మవిశ్వాసం దానికదే పెరుగుతుంది. మీరు పైకి ఎదుగుతారు. సహనంతో వింటే జీవితంలో అన్ని సౌకర్యాలు మనకి వస్తాయి. మెల్లమెల్లగా జరగవచ్చు, కానీ ఖచ్చితంగా జరిగే తీరుతాయి. కాబట్టి సహనం వహించండి. ఎందుకు అంటే సహనమే అన్నింటికంటే పెద్ద పెట్టుబడి. అర్థమైంది కదండి? మన జీవితంలో ఎప్పుడైనా ఏదైనా పెద్ద బాధ వచ్చినప్పుడు మనం దానికి దూరంగా పారిపోతాం. మనసులో ఏమనుకుంటాము అంటే ఇక లేదు ఇంత పెద్ద భారాన్ని మోసే శక్తి నాలో లేదు, నేను మొయ్యలేను అని. నిజమే కదండి? ప్రపంచంలో రకరకాల చెట్లు ఉన్నాయి. అలాగే కొన్ని చిన్నవి ఉన్నాయి, కొన్ని పెద్దవి ఉన్నాయి. కానీ మర్రి చెట్టు అంత దృఢమైనది, అలాగే విశాలమైన చెట్టు ఇంకేదీ లేదు. అలాగే అది నిస్వార్థ భావంతో ప్రపంచానికి అది సేవ చేస్తుంది. నీడను ప్రసాదిస్తుంది, చల్లదనాన్ని ప్రసాదిస్తుంది. కానీ ఎప్పుడైనా ఎలాంటి సమయంలోనైనా దాని మీద అత్యధిక భారం పెరుగుతుంది. అది విరిగి పడిపోదు. అలా అత్యధిక భారాన్ని అది మోస్తూనే ఉంటుంది. ఆ భారం దాని మీద పడినప్పుడు అది చెదరదు, విరిగి పడిపోదు. అప్పుడు దానికి ఈ నిస్వార్థమైన ఏ ఆలోచనలు ఉండవు. అందరికీ నీడనిస్తుంది. అప్పుడు తాను చేసిన నిస్వార్థ సేవకు ఫలితం దక్కుతుంది. తాను చేసిన నిస్వార్థ కర్మల ద్వారా ఇక తనకు, ఆ చెట్టుకు తన కాండం నుంచి ఏ కొమ్మ పెరుగుతుందో అవి ఊడలుగా మారుతాయి. నిజమే కదండి? ఈ ఊడలు పెరిగి నేలకు తాకుతాయి. ఆ తర్వాత ఆ మర్రి చెట్టుకి ఊతాన్ని ఇస్తాయి. నిజమే కదండి? అలా అది విరిగిపడదు. ఇదే విధంగా మీరు కూడా మీ జీవితంలో అందరికీ నిస్వార్థ భావంతో అందరినీ ప్రేమించండి, సహాయం చేయండి. ఎప్పుడైతే మీ మీద అత్యధిక భారం అనేది పడుతుందో ఇక అప్పుడు వీళ్ళంతా కలిసి మీకు సహాయం చేయడానికి వస్తారు, మీకు శక్తిగా మారుతారు. ఇక మీరు మర్రి చెట్టులాగే అలాగే దృఢంగా, విశాలంగా మారిపోతారు. గుర్తుంచుకోండి, ఈ ప్రపంచంలోనే అన్నిటికంటే పెద్ద రోగం ఏదంటే ఒకరు మానసిక రోగం అంటారు, ఒకరు ఏ రోగం అంటారు అంటే పాము కాటు ద్వారా కలిగే రోగం అంటారు. ఈ ప్రపంచంలో రకరకాల రోగాలున్నాయి. వాటితో పాటు వివిధ రకాల బాధలున్నాయి. ఇంకొక రోగం ఏంటంటే అది అనిపించదు. అది మీ శరీరం మీద ఎలాంటి గాయాన్ని చెయ్యదు, కానీ మీ ఆత్మకు మాత్రం పెద్ద గాయాన్ని చిత్రీకరిస్తుంది. అలాగే రోగిని చేస్తుంది మిమ్మల్ని, అలాగే మీ ఆత్మను ఇక కూడా నాశనం చేస్తుంది. అది ఈ రోగం పేరు ఏంటంటే అత్యాశ. గుర్తుపెట్టుకోండి. ఇక అలాగే అత్యాశ ఎంత పని చేసామో అంతకంటే కూడా ఎక్కువ ఫలితాన్ని పొందాలన్న కోరిక అత్యాశనిస్తుంది. ఈరోజు ఏది ఉందో దానికంటే ఎక్కువ పొందాలన్న కోరిక ఈ ప్రపంచంలో అందరికంటే ముందుండాలని అని మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. కానీ దానికోసం నేరం చెయ్యడానికి కూడా వెనుకాడరు. మిమ్మల్ని రెచ్చగొడుతుంది మీ మిత్రులు, అలాగే మీ బంధువులు, ఇంకా మీ కుటుంబం. వీళ్ళందరికీ కూడా మీరు ఎప్పుడు దూరం అయిపోతారో తెలియదు. మంచి చెడులు అనేవి ఏంటో, అధర్మాలంటే ఏంటో అన్నీ మర్చిపోతారు.
మీరు అందుకే గుర్తుంచుకోండి. ఒకవేళ మీరు మీ జీవితంలో అత్యాశను దూరంగా పెట్టగలిగారు అంటే దానికి అర్థం ఏంటంటే ఈ ప్రపంచంలోనే అన్నింటికంటే పెద్ద రోగం మీ విజయం సాధించారని. మీ విశాల ప్రపంచంలో రకరకాల చెట్లు లెక్కలేనన్ని జాతులు ఉన్నాయి. ఇక కొన్ని చెట్లు ఆకులను ఇస్తాయి, కొన్ని చెట్లు పూలని ఇస్తాయి, కొన్ని ఫలాల్ని, కొన్ని నీడని ఇస్తాయి, కొన్ని చల్లదనాన్ని ప్రసాదిస్తాయి, మరికొన్ని తనకి తాను కష్టం కలిగించుకొని ఇక అందరికీ కూడా ఈ ప్రపంచం అభివృద్ధి చెందడానికి సహాయం చేస్తాయి. కానీ వీటన్నింటిలో ఒక్కటి సమానంగా ఉంటుంది. ఇవి ఆకులు లేకుండా, పువ్వులు లేకుండా, పళ్ళు లేకుండా, ఏదీ లేకుండా బ్రతికుండగలవు. కానీ ఏ చెట్లైనా వేరు అనేది లేకుండా జీవించి ఉండడం అసాధ్యం. ఇదే దానికి ఆధారం. అదేవిధంగా మన జీవితంలో శక్తి అయినా, ఇంకా ఏదైనా, దానమైన, సఫలత అయినా మనది లేదా మన కుటుంబం సంతోషం కావచ్చు. వీటన్నింటికి ఆధారం అవుతుంది, వీటన్నింటికి పేరవుతుంది కష్టపడడం. అందుకే జీవితంలో ఎప్పుడూ కూడా కష్టపడుతూ వెళ్ళండి. ఒకవేళ మీరు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతూ ఉంటే, ఎదగాలనుకుంటే కష్టపడుతూ ఉండండి. ఇదే మీ కుటుంబానికి పెట్టుబడి అని తెలుసుకోండి. సో చూసారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారు అన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.